వెల్కమ్ టు సిఓ డెస్క్. నేను మీ వెంకటేష్ కడకంచి. ఇవాల్టి మన సిఓ డెస్క్ టాపిక్ 4 పిల్లర్స్లో జర్నలిస్ట్ ఎందుకో వెనకబడ్డాడు. ప్రజాస్వామ్యానికి 4 మూల స్తంభాలంట. 4 పిల్లర్స్ సమానమే అయినా 4th పిల్లర్ మీడియా మాత్రం ఎందుకో వెనుకబడింది. అక్రిడేషన్ విషయంలో అన్యాయం, ఇంటి స్థలాల విషయంలో దగ, ఆరోగ్య బీమాను పట్టించుకునే నాదుడే లేదు. జర్నలిస్టు పిల్లల చదువులు గాల్లో దీపం. జర్నలిస్టు జీవితాలు దుర్భరంగా మారుతున్నాయి. సామాన్య ప్రజలు జర్నలిస్టులను చూస్తే అబ్బో జర్నలిస్ట్ మీకేంటి సార్ అంటున్నారు. కానీ వాస్తవంగా పరిస్థితి మరోలా ఉంది. చాలని జీతాలు, ప్రభుత్వాల నుంచి అందని సంక్షేమ పథకాలు జర్నలిస్టులను వెక్కిరిస్తున్నాయి. ప్రపంచంలోని ఏ మూల ఏం జరిగినా వెంటనే స్పందించి 10 మందికి తెలియజేయడమే జర్నలిస్టులు. ఈ విషయంలో ఇప్పటికీ జర్నలిస్టు పరుగులు పెడుతూనే ఉన్నారు. ప్రజలకు నిజాలు చెప్పేందుకు పరితపిస్తూనే ఉన్నారు. పార్టీలు రాజకీయాలు చేసిన, ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నించినా ఉన్నది ఉన్నట్టు చెప్పేందుకు జర్నలిస్టు ప్రయత్నిస్తూనే ఉన్నారు. నాయకుల బెదిరింపులు తట్టుకుంటున్నాడు, అధికారుల హుంకరింపులను ఎదుర్కొంటున్నాడు, పోలీస్ జులులను ఎదిరించి నిలబడుతున్నాడు. ప్రజల కోసం ఎంతటి సమస్యనైనా ఎదిరించేందుకు నడుం బిగిస్తున్నాడు. ఒక్కోసారి ప్రాణత్యాగాన్ని సైతం వెనకాడడం లేదు. న్యాయం కోసం పోరాడిన జర్నలిస్టులను చంపిన సంఘటనలను దేశంలో ఎన్నో చూసాం. అయినా తన చేతిలోని పెన్నునే ఆయుధంగా, మైక్ని బ్రహ్మాస్త్రంగా ఉపయోగించుకుంటూ న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నాడు. సమాజం కోసం శ్రమిస్తూనే ఉన్నాడు. ప్రజల కోసం, దేశం కోసం పోరాడుతున్న జర్నలిస్ట్ తన కుటుంబాన్ని పోషించుకోవడంలో మాత్రం వెనుకబడిపోతున్నాడు. దేశమంతా తన కుటుంబమే అని గొప్పలు చెప్పుకునే జర్నలిస్ట్ చిన్న కుటుంబాన్ని మాత్రం కష్టాల నుంచి గట్టెక్కించడం లేదు. సందర్భం వచ్చినప్పుడల్లా ప్రతి నాయకుడు జర్నలిస్టులు అంటే ఎంతో అభిమానంగా మాట్లాడతారు. తీరా అవసరం వచ్చినప్పుడు మాత్రం మొహం చాటేస్తారు. అధికారం చేజిక్కేదాకా జర్నలిస్టులను ఊహాలోకంలో విహరింపజేస్తున్న పార్టీలు, నాయకులు ఆ తర్వాత మాట మార్చేస్తున్నారు. ఇంకా ఊహాలోకంలోనే తిప్పేస్తున్నారు. ఉదాహరణకు అక్రిడేషన్ కార్డు ఇష్యూని తీసుకున్నాం. మేమేం అడుగుతున్నాం? ప్రభుత్వం మమ్మల్ని గుర్తించమని మాత్రమే అడుగుతున్నాం. అందుకు ఒక అక్రిడేషన్ కార్డు ఇవ్వమంటాం. దానికి 1,00,000 రూల్స్. కేబుల్ టీవీ వాళ్ళకి అక్రిడేషన్ ఇవ్వరట. డెస్క్ జర్నలిస్టులు ఆ కార్డులకు అర్హులు కారట. ప్రింట్ మీడియాకు రూల్, ఎలక్ట్రానిక్ మీడియాకు రూల్, అసలు యూట్యూబ్ ఛానళ్లకు గుర్తింపే లేదు. కొట్లాడి తెలంగాణ తెచ్చుకుంది ఇందుకేనా? రాష్ట్ర సాధనలో జర్నలిస్టుల కృషి లేదా? ఎన్నో సందర్భాల్లో తెలంగాణ జర్నలిస్టులు యాజమాన్యాలను ఎదిరించారు. స్వరాష్ట్రం కోసం గళం వినిపించారు. ఉద్యోగాలను కూడా వదులుకున్నారు. ఇంత చేస్తే తెలంగాణ ప్రభుత్వాలు జర్నలిస్టులకు ఇచ్చే గౌరవం ఇదా? ఇక ఇళ్ల స్థలాల ఇష్యూ సరే, అది ఇప్పట్లో తేలాలా కనిపించడం లేదు. కోర్టుల్లో ఉన్న కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటూనే మరో కొత్త స్థలంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వచ్చు కదా. రాష్ట్రం మొత్తం చూసుకుంటే జర్నలిస్టులు ఎంతమంది ఉంటారు? మహా అయితే 20,000 మంది ఉంటారు. 1,000 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కలిగి ఉన్న తెలంగాణ సర్కార్ జర్నలిస్టుకు కొంచెం ఇంటి స్థలం కూడా ఇవ్వలేరా? ఇందుకోసం క్రైటీరియా పెట్టుకోండి. 10-15 ఏళ్ళు అనుభవం ఉండేలా రూల్ పెట్టండి. న్యూస్ పేపర్, కేబుల్ ఛానల్స్, శాటిలైట్ ఛానల్స్, వెబ్సైట్స్, ఒక సంస్థగా గుర్తింపు పొందిన యూట్యూబ్ ఛానల్స్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం ఇవ్వండి. దీనికి ఎంత ఖర్చు అవుతుంది? మీరు సంబరాల పేరుతో నిర్వహించే 4 సభలకు అయ్యేంత ఖర్చు కూడా కాదు. అయినా ఈ విషయంలో అదే మొండి వైఖరి. ఇక హెల్త్ కార్డులు ఇచ్చినట్లే ఇస్తారు. వైద్యం చేయించుకునేందుకు ఏదో ఒకటి 2 సర్కారు దవాఖానాలు చూపిస్తారు. మంచి హెల్త్ పాలసీ అమలు చేసి కార్పొరేట్ వైద్యం అందించవచ్చు కదా. ఆ మాత్రం కూడా చేయలేరా? ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న హెల్త్ బెనిఫిట్స్ జర్నలిస్టులకు కూడా ఇస్తే ఏమవుతుంది? మా పిల్లలు చదువుకునేందుకు ఏదో ఒక దారి చూపిస్తే సగం భారం తగ్గిపోతుంది. కార్పొరేట్ స్కూళ్ళతో పాటు ప్రతి ప్రైవేట్ స్కూల్లో ఫీజు కన్సెషన్ ఇచ్చేలా ఒక చట్టం తెస్తే ఏమవుతుంది? దీనికి సమాధానం చెప్పరు. ఒకవేళ మేము జర్నలిస్ట్ కోట అంటూ ఏదో ఒక స్కూల్కో కాలేజీకో వెళ్ళి నిలబడితే మేనేజ్మెంట్ వాళ్ళు కింద పైన తీస్తారు. అలా తయారయ్యాయి పాత్రికేయుల జీవితం. జర్నలిస్టులకు ఇచ్చే బస్ పాస్లకు 1000 కొద్ది కోరి ఇక ట్రైన్ పాస్ మొత్తానికి ఎక్కేశారు. రోజు ఎంతమంది ఈ ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించుకుంటున్నారు? కేవలం 10% అంతే. అలాంటి వారి కోసం మెట్రోలో కూడా జర్నీకి అవకాశం ఇస్తే ఏమవుతుంది? కనీసం టికెట్ ఫేర్లో 50% కన్సెషన్ ఇచ్చినా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది కదా. ఇలాంటివి అడగొద్దు. ప్రభుత్వాలను ప్రశ్నించొద్దు. చెప్పింది రాసుకోవాలి, దాన్నే ప్రపంచానికి చూపించాలి. అదే జర్నలిస్ట్ ధర్మం, అదే మీడియా కర్తవ్యం. అంతే కదా ప్రభుత్వం చెప్తుంది. వార్త కోసం, వార్త ఎన్నుకున్న వాస్తవం కోసం ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు జర్నలిస్ట్.
దానికి న్యాయం చేయాలనే ఒకే ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. అయినా అంతటా వివక్ష, అంతటా నిర్బంధమే. అయ్యా ప్రభుత్వ పెద్దలారా, ఇకనైనా జర్నలిస్టుల కోసం కాస్త ఆలోచించండి, కష్టాలను గుర్తించండి. మేమేం పదవులను ఆశించడం లేదు, మా హక్కుల కోసం మాత్రమే పోరాడుతున్నాం. ఇది ఇవాల్టి సీఓ డే. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి V5 న్యూస్.